శ్రీలక్ష్మి కళ్ళజోడేదో నన్ను అడుగుతారే, వెళ్ళి మీ అమ్మగారిని అడగండి. తల్లి ఎక్కువని పెళ్ళం ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు ఇచ్చారుగా. తీర్పు ఈ వ్యవహారాలన్నీ ఆవిడని చూసుకోమని. తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఎందుకే పొలకం పట్టింది అన్న అలా ఊగిపోతావు? సరిగ్గా కూర్చోలేవు. పెళ్ళం జేబులు చూసి అన్నం పెడుతుందట, తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట. ఓ అబ్బా, దొరగా జేబులన్నీ కన్నాలు, వాటిని బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య. నీకు కాదు, పెళ్ళానికి స్వార్థం అట. వినవే పిచ్చిమొద్దు, 4 ఏళ్లలో నువ్వు ఎవరికొకటికి పెళ్ళాను అవుతావు. మొగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట్ట పెళ్ళాం. తన బొట్టు కాటుక తప్ప వేరే సుఖమే కోరుకోదట. వివేకానందుల్లా పెద్ద లెక్చర్ ఒకటి. అబ్బా, తల్లునికి ఏం స్వార్థాలు ఉండవండి, పెళ్ళాలకే స్వార్థాలు. ఎందుకే నెత్తిని అలా చేతులు పెట్టుకుంటావు? 4 ఏళ్ళు ఆగు, చివరికి మనకు మిగిల్చేది మొగుళ్ళు అవే. చెయ్యి. పొద్దున్న లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడా, లక్ష్మీ పేస్ట్ ఎక్కడా, లక్ష్మీ సబ్బు ఎక్కడా, లక్ష్మీ తుండుగుడ్డ ఎక్కడా అని 1000 పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు. స్వార్థం అట, స్వార్థం. ఏ తల్లో వంట చేస్తే ఎడం చేస్తే రాసి పారేసిన నవల్లో 2 ముక్కలు బట్టి పట్టుంటారు. తల్లికి నిస్వార్థం, భార్యకి స్వార్థం అని చిలక పలుకులు పలికారు. ఏమో శ్రీమతి, అష్టోత్తరంతో ఆపుతావా? సహస్రనామం కూడా చేస్తావా? అదేదో కానిచ్చి హారతిచ్చి మాట్లాడకండి మీరు. మిమ్మల్ని చూసి ఒళ్ళు మండిపోతుంది నాకు. పొగడ్తలకు తల్లి, పనులు చేయించుకోవడానికి పెళ్ళావునా? ఎందుకా నవ్వు? పిల్లుంది కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇంత ఆలస్యమైంది ఏమిటి? అమ్మని పడుకోబెట్టి రాదేంటి? అమ్మని పడుకోబోతుంది బుద్ధి బొండ. అదేమిట్రా, బోరా ఊతుంటే బొగ్గలు ఉబ్బుతున్నాయి. సరిగ్గా ఊదు. అత్తయ్య, నిన్నటి రోజున ఆయన భార్య కంటే తల్లే గొప్పదని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ రోజు నా పిల్లలకు నేను తల్లినేనని, తల్లిగా మీకందిన గౌరవం నాకు చెందుతుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను. అత్తయ్య, మీరు మీ అబ్బాయికే కాదు, ఈ ఇంటంతటికీ తల్లి. అత్తయ్య, మమ్మీ, డాడీ వచ్చారు, డాడీ వచ్చారు. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. మమ్మీ ఏప్రిల్ ఫూల్, నాన్న ఏప్రిల్ ఫూల్. ఎరా మాధవ్, కృష్ణ, ఐఎమ్ సారీ. బేబీకి పుట్టుకతో ఏర్పడ్డ గుండెలోని బెజ్జం వయసుతో పాటు పెరుగుతుందిరా. రే, బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? నా బేబీకి ఏమైనా జరిగితే? కృష్ణ, వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. అఫ్ కోర్స్ నువ్వు నీ బేబీని ప్రాణంలా చూసుకుంటావు అనుకో. నాకేమైంది డాక్టర్ అంకుల్? ఏం లేదమ్మా, భయపడ్డావు కదా, కళ్ళు తిరిగా అంతే. ఇంజక్షన్ చేశాను కదా, నౌ యూఆర్ ఆల్ రైట్. వెరీ గుడ్. పదమ్మా. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, రేపు ఉదయం ఒకసారి వెళ్ళరా. ఎందుకు? చెప్తానుగా. సునీత, ఎక్కడికే బయలుదేరా? కరాటే క్లాస్కి నానమ్మా. ఆ కరాటే ఏదో నేను చూస్తానే. అక్కడికి నువ్వెందుకు? అక్కడంతా నాలా పాలి షర్ట్ వేసుకొని ఉంటారు. నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావంటే నాకు చిన్నతనంగా ఉంటుంది. నాకు తెలుసులే, 6వ క్లాస్ దాకా నేను చదువుకున్నా, నాకు తెలుసు. ఏం మాట్లాడదు అయితే
ఆపావేమిటే? చిన్న ట్రబుల్ వచ్చింది, రిపేర్ చేయాలి నానమ్మా. బండిగా? కాదు, వాడి బాడీకి. నువ్వు ఇక్కడే ఉండు. మన సునీతని ఆ దొంగలతో చూడు ఎలా లాక్కుపోతున్నారో. లాక్కుపోతే నన్ను ఏం చేయమంటావు? పెద్ద వస్తాదలాగా కరాటే నేర్చుకుంటానుగా, 2 కొట్టి 4 తినమను. ఒరే, మన ఇంటి పిల్లని ఆ రౌడీ విధులు అలా అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావట్రా? చూస్తూనే ఊరుకుంటా. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవు? వెళ్ళను. పెద్ద కళ్ళతోడు నువ్వు హీరోలాగా పోజు వెళ్తావా? మురిగెట్టుకోవటమాట. ఆగతాయి ఆగ. ఆగండి 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 ఆగండి. ఆడపిల్లని కొట్టడం చాలా సరదాగా ఉంటుంది కదా. నేను ఒకసారి కొట్టా కొట్టా. మా నాయనే, నా బంగారం, సమయానికి హీరోలాగా వచ్చి కాపాడేవరా. పెద్ద గొప్ప. ఆయన రమ్మన్నారో మధ్యలో, నేనే వాళ్ళంతా తేల్చుండేదాన్ని. నేను రావడం ఒక క్షణం వరకు అయితే నీ పని మంగళగిరి అయ్యేది. నానమ్మా, పిల్లని పేరెంటానికి వచ్చి పెద్ద పోస్ట్ పెట్టేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. చూసావత, ప్రమాదం నుంచి తప్పించేందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా అసలు ఇలాంటి కృతజ్ఞత లేని మనుషులు అంటే నాకు ఒళ్ళు మంట. అయితే